'దురంధర్ ద రివెంజ్' మూవీ రివ్యూ. మొత్తం ఒక మాటలో చెప్పాలంటే, ఈ మూవీ నాకు చాలా బాగా నచ్చింది. నిజంగా చెప్పాలంటే, మైనస్ అని చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. స్టార్ట్ నుంచి ఎండ్ వరకు టాప్ నాచ్ ఎక్స్‌పీరియన్స్. ఈ మధ్య చాలా మూవీస్ వస్తున్నాయి కదా! పార్ట్ ఒకటికి రిలేషన్ లేకుండా జస్ట్ హైప్‌ని యూజ్ చేసుకొని తీసేస్తున్నారు. కానీ ఈ మూవీ అలా కాదు. ఇది కంప్లీట్‌లీ పార్ట్ ఒకటికి ప్రాపర్ కంటిన్యూయేషన్‌గా ఉంటుంది. స్టోరీ ఫ్లో, స్క్రీన్ ప్లే, పేసింగ్ అన్నీని చాలా స్మూత్‌గా వెళ్ళిపోతాయి. ఎక్కడా కూడా బోర్ అనిపించదు. పెర్ఫార్మన్సెస్ గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఇంటర్వల్ బ్లాక్ అయితే లిటరల్‌గా క్రేజీ. ఆ బిల్డప్, ఆ ఇంపాక్ట్ థియేటర్‌లో గూస్ బంప్స్ గ్యారంటీడ్. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా స్ట్రెంగ్త్‌గా వర్క్ అయ్యాయి. కొన్ని చోట్లయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. యాక్షన్ సీక్వెన్సెస్ పార్ట్ ఒకటితో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉన్నా, ఉన్నవి మాత్రం చాలా ఎఫెక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పుడు క్లైమాక్స్ గురించి మాట్లాడితే మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఆ ట్విస్ట్ రివీల్ అయితే లిటరల్‌గా మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్‌లో ఉంది. మీరు ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా ఈ మూవీ వాటిని ఎక్సీడ్ చేస్తుంది. మిమ్మల్ని ఎక్కడా డిసప్పాయింట్ చేయదు. కానీ ఒక చిన్న పాయింట్, రెహ్మాన్ దకైత్ యాబ్సెన్స్ కొంచెం ఫీల్ అవుతుంది. వి మిస్డ్ హిమ్ అనిపిస్తుంది. బట్ డైరెక్టర్ స్టోరీని హ్యాండిల్ చేసిన విధానం మాత్రం ఎక్సలెంట్ అని చెప్పాలి. ఫుల్ రివెంజ్ మోడ్‌లో స్టోరీ నడుస్తుంది. రివెంజ్ ఎలా తీసుకోవాలి, పాకిస్తాన్‌కి ఎలా ఆన్సర్ ఇవ్వాలి అన్నది చాలా స్ట్రాంగ్‌గా చూపించారు. క్లైమాక్స్ టైంలో అయితే మళ్ళీ గూస్ బంప్స్ గ్యారంటీడ్. ఇఫ్ యూ హ్యావెంట్ వాచ్డ్, ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్. ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ. ఐ ప్రామిస్ యూర్ గోనా లవ్ ఇట్. ఇలాంటి మూవీ రివ్యూస్, సినిమా అప్డేట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన సినిమా ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి.